హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి 5 to 6 years బేబీకి పెప్లమ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి ఇలా 4 మడతలు తీసుకుంటున్నానండి. ఇలా ముందు ఇలా 2 మడతలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అటు నుంచి ఇలా వేస్తున్నాను. ఇలా మొత్తం 4 మడతలు అనమాట. అంటే హ్యాండ్స్ తీయాలి కాబట్టి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకున్నానండి, 4.5. అలాగే కింద కూడా 4.5కి డ్రా చేసుకున్నాను. మన హార్మ్స్ భాగం దగ్గర కూడా 4.5 దగ్గరికి ఇలా డ్రా చేసుకుని మనం ఈ విధంగా స్క్వేర్ టైప్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఇప్పుడు మనకి లూజ్ వచ్చేసి బాడీ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. అంటే 7 సరిపోతుంది. కొంచెం లూజ్ పెట్టుకోవాలి కాబట్టి నేను 8 ఇంచెస్ పెట్టాను. చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే లూజే పెట్టుకోవాలండి, ఖర్చు ఎక్కువ ఉండేలాగా. అలాగే పొడవు అయితే 11 ఇంచెస్ వరకు తీసుకున్నాను, ఖర్చు లేకుండా 11 ఇంచెస్. ఇప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ నేను కింద డ్రా చేస్తానండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కింద కూడా సేమ్ 8 ఇంచెస్కి నేను డ్రా చేసుకుని ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే హామ్స్ దగ్గర 1 ఇంచ్ వరకు డ్రా చేసుకుని ఇలా ఈ షేప్ అయితే డ్రా చేశాను. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి పైన. అలాగే కింద కూడా చూడండి ఒక 1/2 ఇంచ్ వరకు డ్రా చేశాను ఖర్చు కోసం అనేది. ఇప్పుడు నెక్ అయితే 4.5. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5కి డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. మీరైతే మీకు నచ్చిన నెక్ పెట్టేసుకోండి. నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఇలా రౌండ్ అయితేనే బాగుంటుందని నేను రౌండ్ అయితే పెట్టేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్ వరకు డ్రా చేసుకుని బ్యాక్ సైడ్ కూడా నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్ అయితే. అలాగే కింద నుంచి చూడండి 6 ఇంచెస్ ఉంది, కానీ 5 ఇంచెస్ అయితే చాలు. నేను 5 ఇంచెస్కి కట్ చేస్తానండి. కట్ చేసినప్పుడు కింద అయితే సమానంగా ఒక డ్రా అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు సైడ్లు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ సైడ్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి నేను ఇదే విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. మనకి షేప్ అనేది బ్లౌజ్ షేప్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా షేప్ అనేది తీయాలి. అలాగే ఇక్కడ అయితే చూడండి కొంచెం కార్నర్ దగ్గర ఈ విధంగా రౌండ్ అయితే తీసాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. ముందు పై పార్ట్ కట్ చేస్తున్నాను. హార్మ్స్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే బాడీ పొడవు వచ్చేసి నేను 11 ఇంచెస్, తర్వాత ఇంకొక 1/2 ఇంచెస్కి నేను డ్రా చేసుకున్నాను కదా. అలాగా మీకు పిల్లల మెజర్మెంట్ని బట్టి 13 కానీ 14 కానీ కూడా పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు 13 ఇంచెస్ వరకు పెట్టేశాను. కింద కూడా ఇంకొక 1/2 ఇంచ్ నేను కిందకి కట్ చేస్తున్నాను చూడండి. ఈ సైడ్కి వచ్చేసి 1/2 ఇంచ్ పై వరకు కట్ చేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి ఓకే, అక్కడ మధ్యలో రావడం కోసం ఒక చిన్న చిట్కా అయితే ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీస్తున్నానండి. ఫ్రంట్ సైడ్ తీసేసి నేను నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్, ఆ నెక్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. అలాగే మనకి హార్మ్స్ దగ్గర లోత్ అనేది తీయాలి కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ తీస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా మనకి కింద బాడీ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. కిందది వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ మాత్రమే తీసుకున్నానండి. ఇంకా పొడవు కావాలనుకుంటే కూడా 6-7 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు వాళ్ళ పొడవును బట్టి. ఈ విధంగా ఇలా మధ్యలో కూడా మనం డ్రా చేసాం కదా, మధ్యలో కూడా కట్ చేసుకోవాలి. మొత్తం 4 పార్ట్స్ అవుతున్నాయండి ఇవి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా చూడండి 2 మడతలు వేసి మొత్తం ఇంకొక మడత వేసాను. మొత్తం 4 మడతలు వేసుకున్న తర్వాత అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఒకటేసారి. మొత్తం కట్ చేసుకుంటున్నాను. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా 4 మడతలు వేసుకుని మనం కింద పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మొత్తం 4 పీసెస్ ఉంటాయి. 4 పీసెస్కి నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. మొత్తం ఈ విధంగా. హ్యాండ్స్ అయితే నేను చూపించట్లేదండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి దీనికి. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకుని మొత్తం జాయిన్ చేసేసి మొత్తం కట్ చేసేసుకున్నానండి.
టక్స్ కోసం కింద మనం చిట్కా పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి నేను పైకి ఒక 4 ఇంచెస్ వరకు నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను క్రాస్గా. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా జాయింట్ చేసేసుకుని టక్స్ అని వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనకి ఉక్సు పట్టి తాళ్ళు పట్టి వస్తుంది కాబట్టి మధ్యలోకి ఇలా సమానంగా చూసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని నేను ఉక్సు పట్టి తాళ్ళు పట్టి వేసేస్తున్నానండి. ఉక్సు పట్టి కోసం చూడండి 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకుని స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తాళ్ళు పట్టి కోసం ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ వేయటం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది. ఉక్సు పట్టి అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి మనం ఎలా అయితే కుట్టు వేసామో ఆ కుట్టు పైనే మడత వచ్చేలాగా చూసుకుని ఒక 1/2 ఇంచ్ బయటకు వచ్చేలాగానే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా చాలా ఈజీ అండి. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు సరిగ్గా చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా ఉక్సు పట్టి తాళ్ళు పట్టి అయిన తర్వాత ఇలా ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ వేసుకుని షోల్డర్లు రెండు కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ అనేది వేసానండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసేసాను అనమాట నెక్కి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను బాహుబలి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి. చిన్నపిల్లలకి ఎలా స్టిచ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదండి. ఓకే, హ్యాండ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. అలాగే పైపింగ్ వీడియో కూడా నేను కింద లింక్ ఇస్తాను చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. ఫ్రంట్కి ఏదో బ్యాక్కి ఏదో మనం చిట్కా పెట్టుకుంటాం కదా, ఆ చిట్కా చూసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఎటు సైడ్ కూడా గుంజకుండా రెండు సమానంగా పట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ అనేది. ఇలా రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, కింద పార్ట్స్ 4 ఉంటాయి కదా, ఆ 4 కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసుకున్న దానికి కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను పైపింగు. క్రాస్గా కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ అనేవి ఇవ్వండి. కట్స్ ఇచ్చిన తర్వాత ఇలా థ్రెడ్ పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు లైక్ అనేది ఉంటుంది, లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి మనకి క్లాత్ పైకి లేకుండా పైన ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచు కొంచెం అటు దాని మీదకి వెళ్ళేలాగా నేను ఎలా అయితే వేసానో ఆ విధంగా వేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా రెడీ అయింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేయని అవసరం లేదండి, ఎందుకంటే మనకు ఉక్సు పట్టి తాళ్ళు పట్టి వస్తుంది కాబట్టి అది ఎలాగా దాని మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. బాడీ పార్ట్కి మధ్యలోకి నేను డ్రా చేసుకుంటున్నాను, మధ్యలోకి వచ్చేలాగా అనమాట. ఇది మధ్యలోకి వచ్చేలా చూసుకుని అలాగే కింద కూడా ఇక్కడ నేను పైపింగ్ అనేది వేసేసానండి. పైన కూడా పైపింగ్ అనేది వేసాను. ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా చూసుకుని ఇలా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. మనం పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ పక్క నుంచి మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేసేయాలి. ఈ విధంగా అలాగే బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్గా తాళ్ళు పట్టి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా ఖర్చు లోపలికి పెట్టి పైపింగ్ దగ్గర నుండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 లూజ్ చూసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ చిట్కా పెట్టుకున్నాం కదా 8 ఇంచెస్ దగ్గర, ఈ విధంగా ఆ చిట్కా దగ్గర నుంచి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. అలాగే నడుము దగ్గర లూజ్ కూడా 7.5 అండి, అంటే 15 వచ్చింది. 7.5 దగ్గర నుండి స్టిచ్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా లూజ్గా ఉంటే కనుక లోపల ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు, ఒకవేళ టైట్ ఉంటే కనుక మనం తీసేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఇంత ఖర్చు అనేది పెట్టాను. ఎదిగే పిల్లలకి కొంచెం లూజ్ ఎక్కువ ఉండాలి, అలాగే ఖర్చు ఎక్కువ ఉండాలండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే బుట్ట హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో